ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో ఫేషియల్ స్టెప్స్ ఎలా చేయాలి అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అదేవిధంగా చూపిస్తున్నాను. సో నేను ఫేషియల్ స్టెప్స్ నేమ్స్ కరెక్ట్గా చెప్పకపోవచ్చు, బట్ స్టెప్స్ మాత్రం ఇదే. అదేవిధంగా ప్రెజెంట్ పాయింట్స్ అనేవి ఎక్కడ ఇవ్వాలి క్లియర్గా చెప్తున్నాను. సో చూసి నేర్చుకోండి. చాలా చిన్నది, 15 years ఓల్డ్. నేను అందుకోసం అని చెప్పి ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫేషియల్ క్రీమ్స్ ఏవి యూజ్ చేయట్లేదు. ఇది ఒకటి మాత్రం కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఏజ్ చిన్న అయినట్లయితే మీరు కంపల్సరీగా క్రీమ్స్ లాంటివి వాడకుండా ఉంటే చాలా మంచిది. సో నేను ఫస్ట్ ఫేస్కి మొత్తం ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని యూజ్ చేశాను. కోకోనట్ ఆయిల్ అనేది ఎవరికైనా మ్యాక్సిమం మంచిదే. సో దీనివల్ల చాలా యాంటీబయాటిక్ గుణాలు ఉన్నాయి, అందువల్ల ఇది చాలా యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకున్నాను. సో ఇక నేను ఫస్ట్ స్టెప్ అనేది జనరల్ స్ట్రోక్. ఇది జనరల్ స్ట్రోక్ అనేది ఇక్కడ నుండి తీసుకోవాలి. సో ఇక్కడ నుండి ఇలా వచ్చి ఇక్కడ ఒక ప్రెజర్ పాయింట్ 2 ఫింగర్స్తోని, నెక్స్ట్ కంతలలో ఒక ప్రెజర్ పాయింట్, నెక్స్ట్ చెవుకి ఎదురుగా ఒక ప్రెజర్ పాయింట్, నెక్స్ట్ చెవు కిందుగా ఒక ప్రెజర్ పాయింట్. ఇది కంపల్సరీ స్ట్రోక్ ఎవరైనా కూడా చేయాలి. ఇది మెయిన్ స్ట్రోక్ అన్నిటికన్నా. దీన్ని బటర్ఫ్లై స్ట్రోక్ అని కూడా అంటారు. సో స్ట్రోక్ వచ్చేసి ఇక్కడ ప్రెస్సింగ్, ఇక్కడ ప్రెస్సింగ్, ఇక్కడ ప్రెస్సింగ్, ఇక్కడ ప్రెస్సింగ్. సో ఈ విధంగా ఒక 6 times లేదంటే 3 times కంపల్సరీగా చేయాలి. సో మెయిన్గా ఈ స్ట్రోక్ అనేది స్టార్టింగ్ది. సెకండ్ వచ్చేసి మనకి ఎప్పుడైనా కూడా నెక్ ఏరియా అనేది తీసుకోవాలి. సో నెక్ ఏరియాలో మనం ఈ విధంగా పైనకి లిఫ్టింగ్ చేయాలి. ఇది లిఫ్టింగ్ స్ట్రోక్. సో ఇది కూడా మనం 6 times లేదంటే 3, 4, 5, 6, 4, 5, 6 times చేయొచ్చు. ఇలా మొత్తం లిఫ్టింగ్ అన్నట్టు. ఇక్కడ చిన్న ఏరియా ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి స్కిన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొంచెం లూజ్ అవ్వకుండా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది ఈ స్ట్రోక్. అదేవిధంగా ఇది సీజర్ స్ట్రోక్. నెక్స్ట్ ఈ 2 fingers ఇలా పెట్టేసి సీజర్ స్ట్రోక్. ఇది ప్రెస్సింగ్, సీజర్ స్ట్రోక్, ప్రెస్సింగ్. సో ఇది కూడా 6 times చేయాలి. ఎవ్రీ టైం స్ట్రోక్ అయిపోయాక బటర్ఫ్లై స్ట్రోక్ అనేది కంపల్సరీగా ఇచ్చుకోవడం మంచిది. బటర్ఫ్లై స్ట్రోక్ వల్ల మనకి ఫేస్ అనేది మొత్తం కూడా యాక్టివేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సీజర్ స్ట్రోక్, మౌత్ దగ్గర ఇక్కడ కూడా లిఫ్టింగ్ స్ట్రోక్, ప్రెస్సింగ్ స్ట్రోక్. ఇక్కడ చిన్ దగ్గర ప్రెస్సింగ్ స్ట్రోక్ ఒకటి, థర్డ్ వన్. ఇక్కడ మనం రౌండ్గా అలాగే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్గా సర్కిల్స్ చేసి ప్రెస్ చేయాలి. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ స్ట్రోక్. నోస్ దగ్గర, నోస్కి ఇరుపక్కల ఇక్కడ ఈ పాయింట్లో స్ట్రోక్ ఇవ్వాలి. ఇక్కడ ప్రెస్సింగ్ పాయింట్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ దీనికి చిన్న ఏరియా అనేది చిన్నగా ఉంది. నార్మల్గా పెద్దవాళ్ళకైతే 8 rounds వస్తాయి ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో ఇక్కడ ఇదొకటి స్ట్రోక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సీజర్ లాగా సేమ్ ఈ 2 fingersతో ఇట్లా వచ్చి ఇక్కడ స్ట్రోక్, ఇక్కడ స్ట్రోక్, దెన్ ఇక్కడ చెవుల వెనకాల. సో ఇక్కడ లిఫ్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చిన్న అనేది పెద్దగా కాకుండా చిన్నగా అవ్వడానికి లిఫ్టింగ్ అనేది 2 fingersతో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మౌత్ ప్రెస్సింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రెస్సింగ్. సో ఈ ప్రెస్సింగ్ అనేది ఎత్తు పనులు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఏంటంటే దీనివల్ల కొంచెం చేంజెస్ వస్తాయి, రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిప్స్ వరకు అయిపోయింది. లిప్స్ దగ్గర మళ్ళీ ఈ రౌండ్ సర్కిల్ స్ట్రోక్.
నా ఫింగర్స్ ఎలా మూవ్ అవుతున్నాయో మీరు కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా ఎవ్రీ స్ట్రోక్ తర్వాత కంపల్సరీగా బటర్ఫ్లై స్ట్రోక్ అనేది ఇవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడెక్కడ ప్రెస్ చేస్తున్నాను అంటే చిన్నగా సర్కిల్స్. ఇక చెంపల వరకు వచ్చేవరకు ఇక్కడ రౌండ్ స్ట్రోక్, క్రిస్ క్రాస్. ఇది కూడా స్కిన్ మొత్తం ఇవ్వాలి. అలాగే అప్పర్ లిఫ్టింగ్ అన్నట్టు, ఇది అప్పర్ లిఫ్టింగ్ స్ట్రోక్ ఇది ఒకటి. సో ఇలా ఫేస్ని పైన వైపుకు లిఫ్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుండి హ్యాండ్స్ అనేవి లేపకుండా ఇటు సైడ్కి తీసుకొచ్చేసి సేమ్ సి టైప్ అనుకోండి. ఇలా ఫస్ట్ ఒక ఫింగర్తో, ఫస్ట్ నెక్స్ట్ 2 ఫింగర్స్తో, మూడవసారి 3 ఫింగర్స్, నాలుగోసారి 4 ఫింగర్స్, ఇలా ఫింగర్స్ స్టార్ట్. సో ఈ స్ట్రోక్ తర్వాత మళ్ళీ బటర్ఫ్లై కామన్గా. నెక్స్ట్ వచ్చేసి ఐస్ దగ్గర రౌండ్ క్లాక్ వైజ్గా, అలాగే యాంటీ క్లాక్ వైజ్గా కూడా. సో నోస్ పైన ఈ 2 ఫింగర్స్తో ఇలా, అలాగే క్లాక్ వైజ్గా. మళ్ళీ ఇలా కిందికి. సో ఈ లిఫ్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి కూడా లిఫ్టింగ్ కూడా చాలా బాగా గ్లో రావడానికి యూజ్ అవుతుంది. సో చిన్ దగ్గరైనా లేదంటే నోస్ దగ్గర లిఫ్టింగ్. సో ఇక ఐబ్రోస్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇక ఐపాడ్ దగ్గరికి వచ్చేస్తే పై భాగం వైపు అంటే క్లాక్ వైజ్, అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ సర్కిల్స్ చేయాలి. ఆ తర్వాత సి టైప్లో అంటే యూ టైప్ అని కూడా అనుకోవచ్చు. యూ టైప్ లాగా వచ్చేసి మిడిల్లో ఒక ప్రెషర్ పాయింట్, అంటే బొట్టు దగ్గర ఒక ప్రెషర్ పాయింట్ ఇచ్చేసి ఐబ్రోస్ పక్కకు ఒక ప్రెషర్ పాయింట్ ఇచ్చి మళ్ళీ కిందికి చెవుల దగ్గర ప్రెషర్ పాయింట్ ఇస్తూ వదిలేసేయాలి. సో ఈ నుదురు దగ్గర కూడా అంటే బొట్టు పెట్టుకునే స్థానంలో కూడా మీరు ప్రెషర్ పాయింట్ ఇచ్చి పైనకి లాగుతూ వదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ అనేవి ట్యాపింగ్ అన్నట్టు, ఇది ఓపెన్ క్లోజ్ అనేది ఒక 10 టైమ్స్ చేయాలి. ఈ విధంగా మంచి రిలాక్సేషన్ ఐస్కి ఉంటుంది. సో పించింగ్ అనేది ఐబ్రోస్ దగ్గర కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా పించింగ్ చేస్తూ వదిలిపెట్టాలి. ఫస్ట్ ప్రెస్ చేయాలి ఆ పాయింట్లో, నెక్స్ట్ లిఫ్ట్ చేయాలి, అంటే గట్టిగా ప్రెస్ చేస్తూ వదిలేయాలి ఐబ్రోస్ని పట్టేసుకొని. సో ఈ విధంగా పించింగ్ కూడా ఒక స్ట్రోక్. ఇంకొకటి నెక్స్ట్ ట్యాపింగ్, ఐస్ దగ్గర ట్యాపింగ్ అనేది కంపల్సరీ చేయాలి. తర్వాత చిన్న మరియు చెంపలకు, నుదురుకు మొత్తం కూడా ఫేస్ అంతా కూడా ట్యాపింగ్ చేసినట్లయితే లోపల మృతుకణాలు అనేవి యాక్టివేట్ అవుతాయి. సో ఎవ్రీ స్ట్రోక్ తర్వాత కంపల్సరీ బటర్ఫ్లై స్ట్రోక్ అనేది ఇంపార్టెంట్. నేను బటర్ఫ్లై స్ట్రోక్ అనేది ఇస్తున్నాను, చూడండి ఎలా ఇస్తున్నానో అది మాత్రం అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నుదులు దగ్గర 2 బొటన వేళ్ళతో ప్రెస్ చేసి పైనకి లాగాలి, అంటే ఆ యొక్క స్కిన్ని పైనకి లాగినట్టుగా అప్లిఫ్టింగ్ చేయాలి. తర్వాత క్రిస్ క్రాస్, ఈ విధంగా 2 వేళ్ళతో కలిపి క్రిస్ క్రాస్ చేయాలి. సో ఈ విధంగా చేయాలి. పైనకి అప్లిఫ్టింగ్ అనేది, నుదురు భాగంలో కూడా అప్లిఫ్టింగ్ అనేది చేయాలి. ఫేస్ని ఎప్పుడైనా కూడా అంటే పైన వైపుకు మాత్రమే లిఫ్టింగ్ చేసినట్టయితే ఫేస్ అనేది ఒక పొజిషన్లో వచ్చి ఆగిపోయినట్టుగా ఉంటుంది. అంటే ఏంటి అనంటే ఒక సెటిల్మెంట్ అనేది అవుతుంది, కొంచెం నీట్నెస్, అదేవిధంగా మంచి స్ట్రోక్స్ వల్ల మంచి రిలాక్సేషన్ ఒకటి జరుగుతుంది. సో ఎవ్రీ స్ట్రోక్ తర్వాత కంపల్సరీ బటర్ఫ్లై స్ట్రోక్ అనేది ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి నేను నెక్ ఏరియా దగ్గర అప్లిఫ్టింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా ఫాస్ట్గా ఒక 8 టైమ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మన 2 చేతులని దగ్గరికి ఇలా
తీసుకొని ఈ విధంగా పైనకి కొంచెం ప్రెజర్తో నెక్ని అప్లిఫ్టింగ్ చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే ఈ కింద మనకి ఏదైతే కొంచెం గొంతు భాగం ఎక్కువగా ఉన్నట్లయితే అది తగ్గడానికి, లేదంటే లూజ్ కాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎస్ ఆకారంలో ఉన్న స్ట్రోక్ని చూపిస్తున్నాను. అది మనం చెస్ట్ దగ్గర, అంటే కొంచెం నెక్ కింద భాగంలో చేయాలి. సో ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను. సో అదేవిధంగా అక్కడ 8 ఆకారంలో ప్రెస్ చేసి వదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇయర్స్ని పట్టుకొని లాగుతూ వదిలేయాలి. ఇలా ఒక 6 టైమ్స్ చేసి నెక్స్ట్ ఇయర్స్ కింద ఒక ప్రెస్సింగ్ పాయింట్, ఇయర్స్ పైనకి ఒక ప్రెస్సింగ్ పాయింట్, తర్వాత ఇయర్స్ ముందు వైపుకి ఒక 4 ప్రెస్సింగ్ పాయింట్స్ ఇచ్చి వదిలేయాలి. ఈ విధంగా ఇయర్స్ దగ్గర కూడా ప్రెస్సింగ్ పాయింట్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడు నేను తీసుకున్నది హెయిర్ దగ్గర లైన్, ఎగ్జాక్ట్లీ ఫోర్హెడ్ పైన లైన్ ఉంది కదా, దాన్ని హెయిర్ లైన్ అని అంటారు. ఐబ్రోస్ దగ్గర ఐబ్రోస్ పాయింట్ అని అంటారు. కంతాలలో ఐబ్రోస్ ఐస్ దగ్గర పాయింట్ అని అంటారు. సో ఈ విధంగా పాయింట్స్ అనేవి కంపల్సరీ ఇచ్చుకోవాలి. ప్రెస్సింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి ఇయర్స్ దగ్గర ఎలా చేస్తున్నాను అని. బయట నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అందుకోసం నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో క్లారిటీ ఉందో లేదో జస్ట్ అడ్జస్ట్ అవ్వండి కొంచెం. అలానే వీడియోని చూసినట్లయితే ఎలా చేయాలో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అది హెడ్ లైన్, ఇది ఐబ్రో లైన్. సో నెక్స్ట్ పించింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పించింగ్ అనేది ఫేస్ అంతటా కూడా చేసుకోవాలి. ట్యాపింగ్, పించింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది పించింగ్. ఐబ్రోస్ని కూడా పించింగ్ చేయడం చాలా మనకి హెడేక్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం మంచి రిలాక్సేషన్ అనేది కలుగుతుంది. ఐబ్రోస్ పించింగ్ కూడా కంపల్సరీగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఓన్లీ టిప్స్తోని, ఫింగర్ టిప్స్తోనే నేను ట్యాప్ చేస్తున్నాను, చూపించాను. ఓన్లీ టిప్స్తోనే ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేయడం వల్ల కూడా జస్ట్ ఇట్లా డాట్ 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 అన్నట్టుగా ట్యాప్ అయ్యి మంచి రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ట్యాపింగ్, కంప్లీట్ ట్యాపింగ్, బటర్ఫ్లై స్ట్రోక్. నెక్ వరకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ స్ట్రేట్గా లైన్ తీసుకొని ప్రెస్సింగ్, స్ట్రేట్ లైన్ తీసుకొని ప్రెస్సింగ్. అలా మీరు ఇంకా కొంచెం కింది వరకు కూడా చేసుకోవచ్చు. సో ఆ తర్వాత స్కిన్ని అటు ఇటు అన్నట్టుగా ప్రెస్ చేస్తూ వదిలేయాలి. ఆ తర్వాత 2 చేతులతో బ్యాక్ సైడ్ ఇలా ప్రెస్సింగ్ చేయాలి. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ ప్రెస్సింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన ముందుకున్న హెడ్ని, అంటే గదవని పట్టుకొని ప్రెస్ చేయాలి, వీపుని ప్రెస్ చేయాలి. సో ఇటు సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా ట్యాపింగ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫింగర్స్ 2 కూడా జత చేసుకొని మన వెనకాల ఏవైతే మణికట్టు ఉందో ఆ భాగం నుండి ఇలా ప్రెస్సింగ్ చేయాలి. కిందికి ప్రెస్సింగ్ చేసి వదిలిపెట్టాలి. నెక్ భాగంలో అలా రౌండ్స్ తీసుకోవాలి. ఇలా ఒక 4-5 ప్రెస్సింగ్ పాయింట్స్ హ్యాండ్స్ వర్క్ కూడా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ క్రిస్ క్రాస్ వీపు భాగంలో మెడ నుండి కొంచెం కింది వరకు చేసుకోవచ్చు. సో ఇది నెక్ చిన్నగా ఉంది, అందుకని నేను అంతే చేశాను. సో ఇంకా ఎక్కువ చూపెట్టడం కూడా బాగుండదు కదా, అంతే. ఇంకా కిందికి చేసుకోవచ్చు. రిలాక్స్ అనేది బాగా ఉంటుంది. స్ట్రెయిట్ అండ్ ప్రెస్ ఇది ఫస్ట్ చెప్పిన పాయింట్. సో ఇదే మన బోన్కి పక్కన కూడా మనం అలానే స్ట్రెయిట్ అండ్ ప్రెస్ పాయింట్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టెప్. దెన్ హ్యాండ్స్ని మనం నమస్కారం చేసినట్టుగా పెట్టేసి ట్యాపింగ్ చేయాలి. ఈ ట్యాపింగ్ తర్వాత పించింగ్ చేయాలి. సో పించింగ్ అయిపోయాక నెక్ మసాజ్ అనేది ఇంతే. ఇంకా నేను ముందట ఇంకో స్ట్రోక్ చెప్పడం మర్చిపోయాను, అందుకోసం మన ఫేస్ ముందు చూపిస్తున్నాను. సో ఏవైతే మన వెనకాల ఉన్న మణికట్టు కాదు, ఫింగర్స్ వెనకాల ఏదైతే ఉందో ఇలా ఫింగర్స్ని ముడిచేసి మీరు ఈ స్ట్రోక్స్ ఇవ్వాలి. ఫస్ట్ 1 ఫింగర్, 2 ఫింగర్, 3 ఫింగర్ అలా ఇచ్చేసి 4 ఫింగర్స్ వరకు ఇచ్చి ఈ విధంగా అప్వర్డ్కి డైరెక్షన్లో లిఫ్టింగ్ చేస్తూ మసాజ్ చేయాలి. దీనివల్ల కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇంతే, ఇంకా నేను బటర్ఫ్లై స్ట్రోక్ కూడా ఇచ్చేసాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంతే, ఇంకా ఫేషియల్ మసాజ్ స్ట్రోక్స్ అయితే నాకు తెలిసినంత వరకు. ఇంకా ఏమైనా కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.